మహేష్ బాబునే తీసుకున్నాం. మహేష్ బాబు ఒక ట్రయల్ చేశాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి. ఏంటంటే నీకు ఈ సినిమాలు ఇండిస్టింగ్విషబుల్గా ఉంటాయి అనమాట. నీకు ఎక్కడ సినిమా ఒక్క విధంగా కనెక్ట్ అవ్వదు. కానీ ఈ చాలా సినిమా సార్లు అవి ఇట్టు కూడా కావు. కొన్ని హిట్ అదే అవుతాయి, కొన్ని పోతాయి. మళ్ళీ అంత ఫార్ములా ఇప్పుడు అది కాదు, అంత ఫార్ములా అంత అనుకుని తీసినా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా మరి. బ్రదర్, నేను అసలు రిస్కులు తీసుకోను. 4 ఏళ్ళ నుంచి ఏదైనా పట్టుకుంటే బ్లాక్ బస్టరే. ఏమైనా పర్స్పెక్టివ్ ఉందా రోహిత్ మహేష్ బాబు ఫ్యాన్? ఒక విధంగా చెప్పాలి అంటే హీ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్. ఇలా కాదు కానీ చాలామంది ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, నీకు ఆ సినిమా పోయింది కాబట్టి ఇలా చేస్తున్నాడు, ఈ సినిమా పోయింది కాబట్టి ఇలా చేస్తున్నాడు. దట్స్ నెవర్ ద కేస్. ఇప్పుడు ఆ సినిమా పోవడం వల్ల ఆ సినిమా నుంచి ఏమైనా నేర్చుకుని నెక్స్ట్ సినిమా చేశాడంటే ఏదైనా అనుకోవచ్చు. ఆ సినిమాలు వదిలేసి కాదు, ఆ సినిమాలు నాకు వదిలేసి నాకు నీకు ఒక్కటే. ఇప్పుడు మహేష్ బాబునే తీసుకుందాం. మహేష్ బాబు ఒక ట్రయల్ చేశాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి. ఏంటంటే నీకు ఈ సినిమాలు ఇప్పుడు ఇండిస్టింగ్విషబుల్గా ఉంటాయి అనమాట. ఎలా చెప్పాలి, నీకు బీట్స్లో కానీ వీటిల్లో కానీ నీకు ఎక్కడ సినిమా ఒక్క విధంగా కనెక్ట్ అవ్వదు. అండ్ అవి మెమొరబుల్ గా కూడా ఉండవు. ది మెమరు అదర్ థింగ్ ఈస్, ఇప్పుడు ఏదో పాసిబుల్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు అండ్ ఈ చాలా సినిమా సార్లు అవి ఇట్టు కూడా కావు. కొన్ని హిట్ అదే అవుతాయి, కొన్ని పోతాయి. మళ్ళీ అంత ఫార్ములా ఇప్పుడు అది కాదు, అంత ఫార్ములా అంత అనుకుని తీసినా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా మరి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు పోయినప్పుడు ఎవరన్నా మళ్ళీ ఎక్స్పెరిమెంట్కి వచ్చారా? రారు కదా. మరి ఎందుకని ఆ డిఫెన్స్ కదా. ఇప్పుడు 2015 వరకు కూడా మహేష్ బాబు అంటే గ్రేట్ ఫిల్మ్స్ ఉన్నాయి. అసలు రీ రిలీజ్ వేసుకుంటే ఎన్ని ఉన్నాయి మహేష్ బాబు సినిమాలు అసలు. అయితేనే అదే ఉన్నాయి రీ రిలీజ్లు. నా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వరకు కూడా మహేష్ బాబు యాక్టింగ్కి ఎవ్వరూ ఆ, ఇది పేరు పెట్టేవాళ్ళు కాదు. అవును, ట్రూ. ఓకే, ఒక్కసారి ఈ బాబు వర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సెలబ్రేటింగ్ ట్రయాలజీ ఈ కొలాప్స్డ్. ఇప్పుడు మహేష్ బాబుకి యాక్టింగ్ ఏమో వచ్చురా అంటారు. ఐ ఐ నేనైతే డోంట్ అస్సలు అగ్రీ. అగ్రి చేయను. నేను అసలు నా లెటర్ బాక్స్డ్ కలేజా రివ్యూ చూపిస్తా. ఐ జస్ట్ వాంట్ షో దిస్ రివ్యూ. నా లెటర్ బాక్స్డ్ కలేజా రివ్యూ ఉంటది. ఒక్క నిమిషం ఆగు. నువ్వు అప్పటి వరకు మాట్లాడు. సారీ. కాదు, మనం మనం ఆ రోజు మాట్లాడుకున్నాం చూడు, కలేజా రిలీజ్ రోజు. అంటే ఆ, అది మనం లైవ్లో ఎప్పుడు మాట్లాడలేదు అనుకో. నేను జస్ట్ పొద్దున్నే లేచి ఒక్క షాట్ కోసం వెళ్ళా సినిమాకి. ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఇలా పిలుస్తాడు చూడు, ఇలా పిలుస్తాడు. ఆ క్లోజప్ బుర్ర పోతుంది ఆ క్లోజప్ చూస్తే. దాని అంటే నీకు కాంటెక్స్ట్ పెట్టే డైరెక్టర్ కూడా ఉండాలి, కానీ క్లోజప్ పెట్టి దానికి యాక్టర్ కూడా కావాలి యా, నేను కదా. ఆ క్లోజ్అప్ గురించే మాట్లాడతా. దెర్ ఈస్ సంథింగ్ ట్రూలీ స్పెషల్ నా రివ్యూ. దెర్ ఈస్ సంథింగ్ ట్రూలీ స్పెషల్ అబౌట్ మహేష్ బాబు ఇన్ క్లోజ్అప్స్. An absolute delight for any cinematographer. I would love to capture him one day on a large format camera. That would be a dream come true and a definite bucket list moment in my career. అస్సలు మహేష్ బాబు పైన ఇంటెన్స్ క్లోజ్అప్ పెడితే ఎనఫ్. నువ్వు ఇంకేం నాకు ఈ చేయనక్కర్లే. క్లోజప్స్ అనే కాదు కానీ నాకు మహేష్ బాబులో ఏమి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందంటే, నీకు ఎలా చెప్పాలి, హీఈస్ నాట్ అ మాస్ హీరో. ఒక ప్రాపర్ హ్యూమన్ యాక్షన్ హీరో. నీకు ఎలా బ్యాక్ చేయాలంటే దీన్ని, మహేష్ బాబు ఆ, తన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా అలాగే ఉంటుంది. తన్ని ఆ, క్లింట్ ఆహా, ఈస్ట్వుడా? క్లింట్ ఈస్ట్వుడ్ అని కాదు. తనని ప్రజెంట్ చేసిన విధానం. ఇప్పుడు గుణశేఖర్, వీళ్ళందరూ, గుణశేఖర్, పూరి జగన్నాథ్, అండ్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్, వీళ్ళందరూ ఎలా రాశారంటే మహేష్ బాబు అని చిరంజీవి కైండ్ ఆఫ్ హీరో కింద రాయలే ఎవ్వరు. ఏంటి, ఆడతా పాడుతూ ఉంటాడు, ఏదైనా జరుగుద్ది, వెళ్ళి కొడతాడు. కాకపోతే నీకు హీ డజంట్ టేక్ ద అప్లాస్ కోసం కొడుతున్నట్టు ఉండదు, లేదా తర్వాత అందరికి ఇలా దండాలు పెడుతున్నట్టు ఉండదు. ఇవే ఉండవు. జస్ట్ ఇప్పుడు ఎలా చెప్పాలి,
ఒక్కడులో ఒక మూమెంట్ ఉంటుంది అనమాట. వస్తాడు, చూస్తాడు, అటు ఇటు ఆ, ఈ ఫోన్ పెట్టిన తర్వాత అటు ఇటు చూస్తాడు అనమాట. యా యా, ఎవరన్నా ఆ, కొడతారా ఏంది ఏం అదే జరుగుతుంది అక్కడ? ఎవరైనా వస్తున్నారా ఏంటి ఆ అమ్మాయిని అలా పట్టుకెళ్ళిపోతున్నాడు అటు ఇటు చూస్తాడు. దట్ డజంట్ హ్యాపెన్ ఇన్ గిల్లీ. యా ఓకే, గిల్లీలో అది కనపడదు. వెళ్తాడు, మీట్ చేయేస్తాడు, కొడతాడు. అంతే. నీకు గిల్లీలో ఏంటంటే ఒక్కట్టు ఇక్కట్టు ఒక్కట్టు ఒక్కట్టు ఇలా పడద్దు అనమాట. కట్టుమన్న సాంగ్ తలగా. ఇలా పడద్దు. అదేంటంటే నీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అనుకున్నాడు, చేస్తాడు. ఓకే, తర్వాత కూడా నీకు విపరీతమైన హీరో పోజ్లు. నీకు ఎలా చెప్పాలి, అర్జునర్ విల్లు సాంగ్లో ఆడు యా సిగరెట్ ఇలా పట్టుకుని కార్ని ఇలా ఎత్తి ఇలా కాలుస్తుంటాడు అనమాట. అది యా హీరో పోజ్, మాస్ హీరో పోజ్ అది. ఓకే, మహేష్ బాబు ఆపి సిగరెట్ కొడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే యూ కైండ్ ఆఫ్ ఫీల్ యా రిలీఫ్. ఆ కట్టు అంటే కూడా ఎంత బాగుంటది అంటే కార్ సప్పున చాగుతుంది. రిలీఫ్ కనపడద్దు. ఇప్పుడు ఎలా చెప్పాలి, భూమిక వచ్చి వెంటనే వచ్చి వాటేసుకున్నప్పుడు ఇలా ఉంటాడు అనమాట. అంటే హీ బ్లూ షర్ట్ డజంట్ బ్లూ హగ్, షర్ట్. హీ డజంట్ హగ్, యా జస్ట్ ఇలా ఉంటాడు. నీకు అదే మళ్ళీ దీంట్లో కనపడద్ది. అతడు సినిమాలో త్రిష వచ్చి గట్టిగా పట్టుకున్నప్పుడు జస్ట్ ఈ స్టాండ్స్, నీకు జస్ట్ ఆ మూమెంట్ని ఫీల్ అవుతూ ఉంటాడు కానీ హీ హెసిటేట్ టు హగ్. ఓకే, అండ్ సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఒక సీన్ ఉంటుంది. పెద్దోడు అంటే పెద్దోడు కైండ్ ఆఫ్ బిహేవియర్ ఒక రకంగా రైటే అని తెలుసుకున్నప్పుడు పాట మధ్యలో అందరూ ఇలా నడుస్తూ ఉంటే జస్ట్ మధ్యలో వచ్చి అలా ఒక్క సెకండ్ ఆగుతాడు. నాకు ఆ ఒక్క సెకండ్ ఆగేది మహేష్ బాబు యాక్టింగ్ స్టైల్ అనుకోవచ్చు, లేదా మహేష్ బాబుకి రాసింది అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, చాలా హ్యూమన్గా అనిపిస్తుంది. యా ఆ ఒక్క సెకండ్ ఆగడం, ఆ ఒక్క సెకండ్ ఆగడం అనేది బాబు వరుసలో లేదు. అది మహేష్ బాబు మాత్రమే చేస్తాడు, బాబు చేయడు. ఓకే, బాబు యా అంటే బాబు హీరో అనమాట. ఇది యా యాక్చువల్ గా ఇప్పుడు సబ్స్టెన్స్ ఫిలిం లో జరిగే మల్టీవర్స్ అన్నమాట. ఆ, మహేష్ బాబు అన్- బాబు టూ క్యారెక్టర్స్. ఇప్పుడు గుంటూరు కారం చూసావు, గుంటూరు కారంలో హీఈస్ కంప్లీట్లీ చిరంజీవి కైండ్ ఆఫ్ హీరో. ఆ హీరోయిజం అనేది మహేష్ బాబుది కాదు. యా అంటే ఒక్కటి మనం అదే చేస్తూ కూర్చోవాలని చెప్పలేం కానీ యా దట్ బాబ్ ఈస్ గాన్. ఓ రాజమౌళి రిసరెక్ట్స్ బాబు. యా హెవీగా ఉంటే ఒక నవ్వు నవ్వుతాడు అంటే ఈ